పత్రి సార్కి, వంశీ సార్కి నా ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెక్షన్ లో అటెండ్ అయిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మరి ఈ రోజు జీవాత్మ ప్రయాణం గురించి తెలుసుకుందాం. జీవాత్మ ప్రయాణమా ఏంటి అని ప్రశ్న రావచ్చు. ఒక పూర్ణాత్మ నుంచి ఒక 10 అంశాత్మలు వచ్చాయి అనుకోండి. ఒక్కొక్క అంశాత్మ నుంచి మరలా ఇంకొక 10 జీవాత్మలు వచ్చాయి. ఒక్కొక్క జీవాత్మ ఒక్కొక్క శరీరాన్ని తీసుకొని భూమి మీదకి ప్రయాణం చేస్తుంది. ఓకే, మనము నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. మరి జీవాత్మ భూమి మీదకి వచ్చినప్పుడు ఖనిజాలు, వృక్షరాజ్యం, జంతు రాజ్యం, మానవ రాజ్యం, దైవరాజ్యం, ఇలాగా దాన్ని జర్నీ చేస్తూ ఆ దివ్యత్వంలోకి ఆ దైవంగా మారడానికి భూమి మీదకి జర్నీ చేస్తూ ఉంటది. సరే, ఖనిజాలు, వృక్షరాజ్యం, జంతు రాజ్యం అయిపోయింది. మరి మానవ రాజ్యంలోకి వచ్చాం. మానవ రాజ్యంలోకి వచ్చాక చక్కగా ప్రతి జన్మలో ఒక దేహాన్ని తీసుకుంటూ ఉంటాం. ప్రతి జన్మలో ఒక్కొక్క దేహాన్ని తీసుకుంటూ జన్మల పరంపరలో జ్ఞానాన్ని పొందుతూ ముందుకెళ్తుంటాం. స్టార్టింగ్ జన్మల్లో ఎటువంటి కర్మలు ఉండవు. మానవ జన్మల్లో వచ్చాక ఏ కర్మలు అంటుకోవంటే ఉండవు అసలు. కానీ మానవ జన్మలు తీసుకొని జరుగుతూ ఉండే కొద్దీ ఏమవుతుంది, పక్కవాడి డబ్బులు తీసేసుకోవాలని, పక్కవాడిని చంపేయాలని, ఇట్లాంటివన్నీ పెరగటం ద్వారా ఏమవుతుంది, అప్పుడు కర్మలు చేయటం మొదలు పెట్టడం. పక్కవాడి డబ్బు తీసుకోవటం, పక్కవాడిని చంపటం, ఇట్లాంటివన్నీ చేయటం మనం మొదలు పెడతాం. అంటే అధర్మాలు చేయటం మొదలు పెడతాం మానవ జన్మల్లోకి వచ్చాక. ఈ అధర్మాలన్నీ చేస్తూ 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 వీటినన్నిటిని ఎక్కడ స్టోరేజ్ చేసుకుంటున్నాం? మహాకారణ లోకాల్లో ఉన్న ఆత్మలో స్టోర్ చేసుకుంటున్నాం. ఏంటి, ఒక్కొక్క జన్మలో ఖనిజాలు, వృక్షరాజ్యం, జంతురాజ్యం, వీటన్నిటి నాలెడ్జి మానవ జన్మల్లోకి వచ్చాక ఒక్కొక్క దేహాన్ని తీసుకొని ఒక్కొక్క జన్మలో తీసుకున్న నాలెడ్జ్ అంతా తీసుకుపోయి మహాకారణ లోకాలు ఉంటాయి. మహాకారణ లోకాల్లో ఉన్న ఆత్మలో స్టోర్ చేస్తూ ఉంటాం. మరి మనము ఏవైనా బంగారము, నగలు అవన్నీ ఉంటే ఏం చేస్తాం? మనం లాకర్ లో స్టోర్ చేస్తాం కదా. అలాగా మనం తీసుకువెళ్ళి మన మహాకారణ లోకాల్లో ఉన్న ఆత్మలో స్టోర్ చేస్తుంటుంది జీవాత్మ. దేహం ద్వారా తీసుకున్న నాలెడ్జ్ అంతా తీసుకెళ్ళి మరి అక్కడ పెట్టేసింది కదా, అయిపోయింది అని అనుకోవడానికి లేదు. మరి స్టార్టింగ్ జన్మలో మనం చేసే ఎన్ని అధర్మాలు, ఎందుకని రాక్షస తత్వం నుంచి మానవత్వంలోకి వస్తాం. మరి ఎన్ని అధర్మాలు చేస్తున్నాము, తీసుకుపోయి స్టోర్ చేస్తున్నాము. మరలా ఏమవుతుంది, వాటి యొక్క ఫలితాలని అందిస్తూ మన ఆత్మ మళ్ళీ మనల్ని భూమి మీదకు పంపిస్తుంటది. మరి కొంత పుణ్యకర్మలు, పాపకర్మలు ఏవైనా అవన్నీ స్టోర్ చేస్తుంది కదా, వాటిని ఇచ్చి భూమి మీదకి వెళ్ళు, వీటి అనుభవాలు మళ్ళీ పొందు అని చెప్పి ఫలితాలని తీసుకో అని చెప్పి పంపిస్తుంటది. ఎప్పుడైతే ఈ అధర్మాల యొక్క ఫలితాలని మనం అనుభవిస్తూ ఉంటామో అప్పుడు మళ్ళీ మనం ధర్మంలోకి వస్తూ ఉంటాం. అలాగా అధర్మం యొక్క ఫలితాలను అనుభవించి ధర్మంలోకి రావడంలో ఆ క్రమంలో మనం గతంలో ఎన్నో దుష్కర్మలు చేస్తుంటాం. ఆ దుష్కర్మల యొక్క ఫలితము ఎదుర్కొని మళ్ళా సత్కర్మగా మార్చుకుంటున్నాం. ఇలాగా జన్మల పరంపరలో అధర్మం నుంచి ధర్మంలోకి వస్తాం. ఎప్పుడైతే ఆధ్యాత్మికంలోకి ప్రయాణం చేస్తామో మన ఆత్మతో మనం కనెక్ట్ అయిపోతాం. కనెక్ట్ అవ్వటం వల్ల ఆత్మ నుంచి మనం తెచ్చుకున్నవే కాకుండా ఆత్మలో ఉన్నవి కూడా డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. ఇలాగా మన జీవితంలో మన జీవాత్మ ఒక దైవత్వంగా మారటానికి ఈ క్రమంలో ముందుకు వెళ్తూ ఉంటుంది. మరి ఆత్మలో ఉన్న కర్మలు ఏవైనా అవనియండి, సత్కర్మలు అవ్వండి, దుష్కర్మలు అవ్వనియండి, భూమి మీదకి వచ్చేటప్పుడు జీవాత్మకి ఇచ్చి పంపిస్తుంది. ఏమేంటివి, ఒక 100 దుష్కర్మలు ఉన్నాయి, 100 పుణ్యకర్మలు ఉన్నాయి. ఓకే, ఈ జన్మకి నీకు దుష్కర్మల లెక్కలు ఎక్కువ ఇస్తున్నాను, ఒక 50 దుష్కర్మలు తీసుకొని వెళ్ళు అని ఇచ్చి పంపిస్తుంది. అంటే సంచిలో అంటే ఏంటి, కర్మలని సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. సంచిత కర్మలు అంటే అక్కడ ఆత్మలో ఉన్న సంచిలో ఎన్ని కర్మలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ సంచిత కర్మలు అంటారు. వాటిలో కొన్ని తీసుకొని భూమి మీదకి పంపిస్తుంది కదా జీవాత్మని, వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. ఇప్పుడు ఒక 50 పంపించింది కదా, వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. సరే,
ఆ ప్రారంధ కర్మలు భూమి మీదకి ఎందుకు తీసుకొచ్చుకున్నాం? వాటిని అనుభవించి మార్చుకోవడం కోసం తెచ్చుకున్నాం. ప్రతి దుష్కర్మని సత్కర్మగా మార్చుకోవాలి. మరి దాన్ని తీసుకొచ్చుకున్నాం. తీసుకొచ్చుకొని దాన్ని మార్చే క్రమంలో ప్రయాణం చేసేటప్పుడు మళ్ళీ తెలియకుండా కొత్త కర్మల్లో ఇరుక్కుంటూ ఉంటాం. ఆ కొత్త కర్మల్లో ఇరుక్కోవడాన్ని ఆ కర్మల్ని ఆగామి కర్మలు అంటాం. అంటే 50 క్లియర్ చేయడానికి వచ్చి 50 పోగా ఇంకొక 10 యాడ్ చేసుకొని మళ్ళీ పైకెళ్తాం. అంటే ఏంటి? ఆగామి కర్మలు మరలా ఎక్స్‌ట్రా చేస్తున్నాం. అందుకని భూమి మీదకొచ్చాక ఎరుకతో ఉంటూ మనము ఆ ధర్మంలో ఉంటూ ముందుకు వెళ్ళాల్సిన డ్యూటీ మనకందుకే ఉంటుంది. ఆ ధర్మాన్ని వదిలేసామే అనుకోండి, కొత్త కర్మలో తప్పకుండా ఇరుక్కుంటాం. ఇలాగా సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు అని 3 రకాల కర్మలుగా విభజించబడ్డాయి. సరే, ఇవన్నీ కర్మలు విభజించబడ్డాయి. ఎలాగా ఈ కర్మలు చూసుకోవాలి? ఎలా తెలుస్తది? అని మనకి అనిపించొచ్చు. మనకి మన దేహానికి 7 పొరలుంటాయి. మన శరీరానికి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, ఆహ్, మనోమయ కోశం, ఆనందమయ కోశం, విజ్ఞానమయ కోశం, విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశం. ఓకే. ఇలాగా 7 శరీరాలుంటాయి. 7 శరీరాల్లో మొదటి 2 శరీరాలు ఫిజికల్ బాడీకి సంబంధించినవి. మనం ఎప్పుడైతే జ్ఞానం పొందుతూ ఉంటామో, మన చైతన్యం అలా ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం పొందుతూ ఉంటామో, అన్నమయ శరీరం, ప్రాణమయ శరీరాన్ని దాటి మనోమయ శరీరంలోకెళ్తుంది మన చైతన్యం. అంతగా మనోమయ శరీరాన్ని చేరగానే, మన జీవితానికి సంబంధించిన గత కాలంలోకి వెళ్ళ వెళ్ళగలిగే శక్తి మనకొస్తుంది. గత జన్మల్లోకి వెళ్ళి, గత జన్మల్లో ఏం చేశాము, ఎలా ఉన్నాము అయన్నీ చూసుకోగలిగే శక్తి మూడవ శరీరంలో అయిన మనోమయ కోశంలోకి వెళ్ళగానే వస్తుంది. తర్వాత నాలుగవ శరీరం. నాలుగవ శరీరంలో అయిన ఆనందమయ కోశం. ఆనందమయ కోశంలోకి వెళ్ళగానే మన భవిష్యత్తుకు సంబంధించినవి చూడగలిగే శక్తి మనకొస్తుంది. ఫ్యూచర్. మన ఫ్యూచర్‌లో ఏం చేయబోతున్నాం? మనకేమన్నా ఒకవేళ మరణం రాబోతుందా? మనకేదన్నా ఉద్యోగం రాబోతుందా? ఇట్లాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే నాలుగవ శరీరం దాకా మన చైతన్యం ఎక్స్‌పాండ్ అయిందని. మరలా ఏంటి? అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, ఆనందమయ కోశం. మరి ఐదవది విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశంలో విశ్వానికి సంబంధించిన గతంలోకెళ్తాం. కృష్ణుడు ఏం చేశాడు? రాముడు ఏం చేశాడు? అప్పట్లో బుద్ధ భగవానుడు ఏం చేశారు? అవన్నీ తెలుసుకోగలుగుతాం. విజ్ఞానమయ కోశంలో. తర్వాతది విశ్వమయ కోశం. సారీ విశ్వమయ కోశం. విశ్వమయ కోశంలోకెళ్ళగానే మనము విశ్వానికి సంబంధించిన భవిష్యత్తును చూడగలిగే శక్తి మనకొస్తుంది. అలాగా ఇప్పుడు బ్రహ్మం గారు విశ్వానికి సంబంధించిందే గదా రాశారు. అలా విశ్వమయ కోశంలోకెళ్ళినప్పుడు అలా తెలుస్తది. లాస్ట్‌ది నిర్వాణమయ కోశం. అంటే పరమాత్మకు సంబంధించింది ఇది పూర్తిగా. ఓకే. ఇలాగా మనము మన గతాన్ని, మన భవిష్యత్తుని తెలుసుకునే శక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. వీళ్ళకి ఉంటది, వీళ్ళకి లేదు అనేది లేదు. అంటే కానీ దాన్ని ఉపయోగించుకోవట్ల. ఎందుకని? మనం ఎప్పుడైతే సాధన చేస్తామో, జ్ఞానాన్ని పెంచుకుంటామో, ఆ జ్ఞానాన్ని పెంచుకుండే కొద్దీ మన చైతన్యం నిదానంగా ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది. ఎక్స్‌పాండ్ అయ్యే కొద్దీ గతంలోకెళ్తాం, భవిష్యత్తులోకెళ్తాం, ఇవన్నీ చూడగలుగుతాం. మరి మన జీవాత్మ ఇంతగా జరుగుతుంది కదా! మనం అనుకుంటాం, ఏమి మానవ జన్మలోకొచ్చాక అధర్మాలు చేశాము అని. ఏ అధర్మాలైతే చేశామో, ఆ అధర్మాలన్నీ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మనకే వస్తాయి. ఈ భూమి అనే దాన్ని ఒక గురుత్వాకర్షణ శక్తి ఉంది భూమికి. ఏంటి అంటే, ఏది ఇస్తే అది పొందుతాం. అంటే ఏదైతే ఇచ్చామో మళ్ళీ ఎమ్మన్నే మనకి రిఫ్లెక్ట్ అయ్యి వస్తది. అది అప్పుడే రావచ్చు, కొన్ని జన్మల తర్వాతైనా రావచ్చు. మరి కర్మ లెక్కలు అధర్మాలు చేసాం. వాటి యొక్క ఫలితాలు ఎమ్మటనే వస్తే దాన్ని తట్టుకునే శక్తి మనకుండదు. అందుకని సర్టెన్ టైమ్ చూసి మాస్టర్సు మన జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ ఇప్పుడు వీళ్ళకిచ్చినప్పుడు ఈ కర్మ యొక్క ఫలితాన్ని వీళ్ళకిచ్చినప్పుడు దాన్ని అనుభవించగలుగుతారు, తట్టుకోగలుగుతారు అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడే అది రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ వస్తుంది. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏది ఇస్తే అది పొందుతాం. ఈ భూమి మొత్తం రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేది. మనం ఇచ్చిన ఫలితం మళ్ళీ వెనక్కి తిరిగి మనకే వచ్చేస్తది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అంటే, మరి ఎందుకని వాస్తవం అలా ఉందంటే, మనం ఇచ్చిందదే. మళ్ళీ అందుకే రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. మరి ఊరికే వస్తుందా రిఫ్లెక్ట్ అయ్యి?
మనం ఇచ్చింది. కానీ అది మర్చిపోతాం. వాడన్నాడు, వీడన్నాడు, వీళ్ళ వల్ల జరిగింది, వాళ్ళ వల్ల జరిగింది అని చెప్పి పక్కనోళ్ళ వైపు చేయి చూపించడం మొదలుపెడతాం. ఫస్ట్ చేసే పనే అది. దాన్ని కూడా దాటాలి. దాన్ని కూడా దాటి నా వాస్తవానికి నేనే గదా సృష్టికర్తని. అంటే ఈ పరిస్థితి మళ్ళీ ఎందుకు రిఫ్లెక్ట్ అయ్యి వచ్చింది అని గమనించుకోవాలి. ఓకే. ఇలాగా కర్మలు సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు మనము తెలుసుకోవాల్సినవి. ఓకే. అసలు మనము ఇవన్నీ ఎలా చూడగలుగుతాం? మరి గతంలోకెళ్ళొచ్చంటున్నారు, భవిష్యత్తులోకెళ్ళొచ్చంటున్నారు. ఇవన్నీ ఎలా జరుగుతాయి? మనం ఎప్పుడైతే ఆకాశిక్ రికార్డ్ రూమ్‌కి కనెక్ట్ అయ్యి ఉంటామో, ఆకాశిక్ రికార్డ్ రూమ్ ద్వారా మనం అన్నీ తెలుసుకోగలిగే శక్తి మనకొస్తుంది. కానీ ఆ రూమ్‌కి కనెక్ట్ అవ్వాలి అంటే మనము భూమియే ఒక్కటి కాదు. పైన ఎన్నో లోకాలున్నాయి. ఆ లోకాల నుంచి నేనింకా ఎంతో తెలుసుకోవచ్చు అని మన లోపల అవగాహన పరిధి మనం పెంచుకోవాలి. భూమి కాదు, భూమిని దాటి ఎన్నో ఉన్నాయి నక్షత్ర లోకాలు. ఇవన్నిటిని చూడగలగాలి. వీటి ద్వారా మనం నేర్చుకోవాల్సిందుంది అన్న అవగాహన కొంత పెట్టాలి. ఎప్పుడైతే పెడుతూ ఉంటామో ఆటోమేటిక్‌గా అక్కడికి కూడా వెళ్లి మనం తెలుసుకోగలుగుతాం. మనము ఆకాశిక్ రికార్డ్ రూమ్‌కెళ్ళి మనము మన కారణాలను చూసుకోగలుగుతాం. ఓకే. ఏంటి? మనం చేస్తున్న ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు, మనం చేస్తున్న కర్మ అన్నీ అక్కడ స్టోర్ చేసి పడుంటాయి. ఆ స్టోర్ చేసిన వాటినన్నిటిని మనం చూడాలి కదా! మనం చూడాలి అంటే మనం వెళ్ళాలి కదా! మనం వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? రోజు కర్మ ధ్యానం, 72 శ్వాసల ధ్యానం ఇవి 2 చేస్తూ ఉన్నప్పుడు మనకి వాటితో కనెక్ట్ అయ్యి ఆకాశిక్ రికార్డ్ రూమ్ దాకా కనెక్ట్ అయ్యి మనం చక్కగా వెళ్ళి లోపలికి రికార్డ్ చూసి మళ్ళీ రాగలం. కానీ జీవాత్మకు ఆ జ్ఞానం లేదు. ఆ జ్ఞానం లేదు అన్నప్పుడు ఆడదాకా పోయినా గాని మాస్టర్స్ తీసుకెళ్తారు. మరలా పోవడానికి ఇష్టపడదు లోపలికి. మళ్ళీ వెనక్కి వచ్చి బాడీలో కూర్చుంటుంది. అందుకని మన అవగాహన పరిధి మనం పెంచుకుంటూ ఉండాలి. ఓకే. ఇలాగా డ్రీమ్స్ ద్వారా, స్వప్నాల ద్వారా మన జీవితాన్ని ఎంత హ్యాపీగా ఉంచుకోగలమో అంత హ్యాపీగా మన జీవితంలో జాయ్ లేకుండా చేసుకోకుండా ఆ జాయ్‌తో జీవితాన్ని గడపగలిగే శక్తి మనకొస్తుంది. మరి స్వప్నాల గురించి తెలుసుకుందాం ఈరోజు. స్వప్నాలు 3 రకాలు. చింతిత జాములు, వ్యాధి జాములు, యాదృచ్ఛిక జాములు. చింతిత జాములు అంటే మనం రాత్రంతా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాం. వేటి గురించైనా ఆలోచిస్తూ ఉంటే అవి కలల ద్వారా వస్తూ ఉంటాయి. వ్యాధి జములు మనము బాగా జ్వరమొచ్చింది. ఆ జ్వరంతో పడుకున్నాం. ఆ కలలో కూడా విపరీతంగా జ్వరం వస్తున్నట్టు ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి పడుకుండేటప్పుడు మనం వాటర్ తాగకుండా పడుకుంటాం అనుకోండి. బాగా దాహం అయిపోద్ది. మన జీవాత్మ లేసి గబగబా ఆ బిందె కాడికి వెళ్ళినట్టు, వాటర్ ముంచుకొని తాగుతున్నట్లు ఇలా కూడా వస్తూ ఉంటాయి. చింతిత జాములు, వ్యాధి జాములు దాటాక యాదృచ్ఛిక జాములు. ఇవి అసలైనవి. మన ఆధ్యాత్మికంగా మనం ఎంత ఎదిగాము అని తెలియజేసేవే యాదృచ్ఛిక జాములు. మరి వాటన్నింటిని తెలుసుకోవాలి అంటే మన లోపల తపన, తృష్ణ ఉండాలి. ఎలాగా? నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఇందాక మనం చెప్పుకున్నాం. ప్రతి జన్మలో ఏ జ్ఞానమైతే తెలుసుకున్నామో, ఆ జ్ఞానాన్నంతా ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? మహాకారణ లోకాల్లో ఉన్న ఆత్మలో స్టోర్ చేస్తున్నాం. మరి సరి అయినవా, సరికానివా ఏమి చూడదు. స్టోర్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆధ్యాత్మికంలోకొస్తామో ఏవి సరి అయినవి, ఏవి సరికానివి అని మనకి ఒక క్లారిటీ వచ్చే కొద్దీ, మన ఆత్మలో ఉన్న వాటిని కూడా మార్చాల్సిన డ్యూటీస్ మనకుంటాయి. ఎప్పుడైతే వాటిని మార్చాలి అనుకుంటామో, మనము వీటికి కనెక్ట్ అయిన ద్వారా, మనం ఆచరణ ద్వారా, మన అంతరంగాన్ని మార్చుకోవడం ద్వారా, ఆత్మలో ఉన్న వాటిని కూడా మారుస్తాం. టార్కం సరళారాయణ గారంటారు. మీరు ఏ బొక్కలైతే చేశారో, ఆ బొక్కల్ని పూడుస్తూ పూర్ణత్వాన్ని సాధిస్తారు అంటారు. అంటే ఏ దుష్కర్మలైతే చేశారో వాటన్నింటినీ సత్కర్మలుగా మారుస్తూ పూర్ణత్వాన్ని సాధించుకుంటారు అని అంటారాయన. అలాగా మనము చింతిత జాములు, వ్యాధి జాములు దాటాక యాదృచ్ఛిక జాముల్లోకి వస్తాం. మరి యాదృచ్ఛిక జాములు అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు స్వప్నాలు 5 రకాలు. ఏవేంటివంటే ఆస్ట్రల్ విజన్, ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్, ఆస్ట్రల్ సర్వీస్, ఆస్ట్రల్ ట్రైనింగ్, ఆస్ట్రల్ టెస్ట్. ఇవి 5 రకాలు. సార్ మా అందరికి వీటిలో ఎంత ట్రైనింగ్ ఇచ్చారంటే
మేము ఎంతో అద్భుతంగా ముందుకు ఈరోజు మా జీవితాల్లో మేము ఎంతో మార్చుకోగలిగాం. మా జీవితాన్ని మేము జాయ్‌లో తీసుకెళ్ళగలిగాము అంటే, ఈ 5 ద్వారా, టెస్ట్ ద్వారా, ట్రైనింగ్ ద్వారా, ఇన్ఫర్మేషన్ ద్వారా మమ్మల్ని మేము చెక్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. సార్ మాకు వీటిలో ఎంతో ట్రైనింగ్ ఇచ్చారు. అందువల్ల హ్యాపీగా ముందుకెళ్ళుతున్నాం. మీరు కూడా అలాగే వీటిని ఫాలో అప్ అవుతూ మీరు కూడా ముందుకెళ్ళండి. ఓకేనా మాస్టర్స్? ఓకే. ఫస్ట్‌దేంటి? హాస్టల్ విజన్. హాస్టల్ విజన్ అనగానే మనం చక్కగా పడుకున్నాం. ఇది దేహం. దీని లోపల ఏముంది? జీవాత్మ ఉంది. ఈ దేహం బాగా నిద్రపోయింది. నిద్రపోయిన తర్వాత ఏమవుతుంది? ఈ జీవాత్మ లేస్తది. ఈ జీవాత్మ లేసి వెళ్ళిపోతూ ఉంటది. ఓకే. ఈ జీవాత్మ వెళ్ళేటప్పుడు జీవాత్మకి ఎంత పరిధిలో జ్ఞానం ఉంటదో అంత పరిధి మాత్రమే వెళ్తది. ఈ జీవాత్మకి ఇంటి వరకే ఉంది జ్ఞానం. ఇక్కడ వరకే తిరుగుతుంది. మరి ఆహ్, మరి వాళ్ళకి ఒకవేళ షాప్ ఉంది అనుకోండి. ఆ షాప్ వరకే జ్ఞానం ఉందనుకోండి. అది రాత్రుళ్ళు పోయి అక్కడ కూర్చొని ఆ షాప్‌లో కూర్చొని ఉంటది. ఇలాగా దాని యొక్క జ్ఞాన పరిధిని బట్టి అది ఎక్కడి దాకా వెళ్ళాలో వెళ్తుంది. మరి ఇది ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోతే ఈ దేహం మళ్ళీ వదిలేసినట్టా? కాదు. ఈ రెండింటికి మధ్య సిల్వర్ కార్డ్ అనే ఒక సన్నని దారపు పోగు లాంటిదుంటది. అది ఎంతకైనా సరే సాగుతూ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళనీయండి. ఇది సాగుద్ది. అలాగా జీవాత్మ దాని యొక్క జ్ఞాన పరిధిని బట్టి ఎక్కడికి వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? అనేది దానికి తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం గైడెన్స్ ఇచ్చేటప్పుడు కూడా అది చక్కగా అక్కడి దాకా వెళ్ళగలదు. అందుకని మనం గూడా ఒక్కొక్కసారి జీవాత్మకి గైడెన్స్ ఇస్తూ ఉండాలి. అలాగా ఆస్ట్రల్ విజన్ ద్వారా చాలా మంది వాళ్ళు ఎక్కడి దాకా వెళ్లారు? ఎలా వెళ్లారు? ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఆస్ట్రల్ విజన్ ద్వారా మనము పై తలాల్లోకెళ్తుంటాం. ఆధ్యాత్మికంగా వచ్చాం కదా! మరి దీంట్లోకి ఎంటర్ అయ్యాక మన జీవాత్మకి వెంకటేశ్వర స్వామిని చూడాలని, మరి బాబాని చూడాలని అలా అనిపిస్తూ ఉంటది. అలా అనిపిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ జీవాత్మ ఆస్ట్రల్ తలాల్లోకి వెళ్లి వాళ్ళని దర్శించుకొని వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళని దర్శించుకుంటుందో చాలా ఆనందం వస్తది. ఎందుకని? బయట రూపం ద్వారా ఆనందం పొందుతాం. కానీ సమాధిలో వాళ్ళని డైరెక్ట్‌గా చూసినప్పుడు ఏమవుతుంది? బ్రహ్మానందం వస్తుందా? రాదా? ఆసనం, ప్రాణాయామం, ప్రత్యుహారం, ధారణ, ధ్యానం, సమాధి. సమాధిలో మనం పూర్తిగా మాస్టర్స్ తోటి కనెక్ట్ అవుతాం. ఇలాగా ఆస్ట్రల్ విజన్ ద్వారా మనము పైతలాల్లోకి వెళ్ళి, మనము మాస్టర్స్‌ని కలిసి జ్ఞానాన్ని పొంది భూమి మీదకొస్తుంటాం. అంటే మన అవగాహన అక్కడ దాకా వెళ్ళి, అక్కడ చూసి రావాలి అన్న అవగాహన మన జీవాత్మకి మనం ఇవ్వాల. ఆకాశిక్ రికార్డ్ రూమ్ అనేదుంది. అక్కడి దాకా వెళ్ళాలి. మనము చేసిన దుష్కర్మలను చూడాలి. చూసి మరలా మనం రావాలి. అక్కడికి వెళ్ళాలి అనే అవగాహన దానికి ఇవ్వాలన్నమాట. అంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తని కదా! మరి ఈరోజు ఇలా ఉన్నాను అంటే దీనికి సంబంధించి గత జన్మలు చూడాలి అని అనిపించినప్పుడు మనం ఆకాశిక్ రికార్డ్ రూమ్‌కెళ్ళినప్పుడు మనకి అర్థమవుతుంది. ఈ ఆస్ట్రల్ విజన్ ద్వారా పైతలాల్లోకి వెళ్ళి మాస్టర్స్ నుంచి జ్ఞానం పొందటం, దర్శనం జరగటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు ఎంత హ్యాపీ అనిపిస్తదంటే ఆ దర్శనాన్ని చూడగానే నిజంగా ఆయన్ని కలిసామా! అబ్బా! అది బ్రహ్మానందం. అలాగా దర్శనాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆస్ట్రల్ విజన్. ఓకే మాస్టర్స్. ఇలా చక్కగా మనం హాస్టల్ తలాల్లో ఆకాశిక్ రికార్డ్ రూమ్‌కెళ్ళి మనం తెలుసుకొని, మన లైఫ్‌లో ఎన్నో మార్పులు, చేర్పులు చేసుకొని, మనం భూమి మీద ఎంతో హ్యాపీగా జీవించగలం. భౌతికంలో చూసినప్పుడు ఎదుట వాళ్ళదే కారణం. ఏం జరిగినా మన జీవితంలో సమస్యొచ్చినా, ఏ గొడవ జరిగినా ఎదుటివాడే కారణం ఎప్పుడైతే అభౌతికంలోకి కనెక్ట్ అవుతామో, అప్పుడు అర్థమవుతది. కారణం నాకు నేనే. వాళ్ళెవరు కాదు. నా వాస్తవానికి నేనే గదా కారణం. అంటే ఈరోజు నేనిలా ఉన్నాను అంటే, ఇలాంటివి ఎదుర్కొంటున్నాను అంటే, నేను చేసిందే నేను ఎదుర్కొంటున్నాను అన్న అవగాహన అప్పుడొస్తుంది. ఏంది భౌతికంగా చూసినంత కాలం ఏంటి? ఆ! ఓకే. నేనే హీరో అన్నట్లుంటది. కానీ అభౌతికంలో చూసాక వాళ్ళు హీరో అనిపిస్తది. ఎదుటివాడు హీరో అనిపిస్తది. అందుకని ఎప్పుడైనా ఏదైనా సమస్యొచ్చినా కానీ, ఏదైనా సరే మన జీవితంలో
కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇవి మనం అసలు అనుకోలేదు కదా, ఎలాగ జరుగుతున్నాయి అని అనుకోవడానికి కూడా లేదు. దాని కారణాన్ని కూడా మనకి మాస్టర్స్ చూపిస్తూ ఉంటారు. అలాగా ఆస్ట్రల్ విజన్ ద్వారా మన జీవితంలో మన జీవాత్మ ఎంత దూరం వెళ్ళగలదు, దాని యొక్క జ్ఞాన పరిధిని బట్టి అది వెళ్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ గొంతు పట్టేసినట్టు, గుండె పట్టేసినట్టు అట్లా అనిపిస్తూ ఉంటది. అంటే ఒక్కొక్కసారి ఆ జీవాత్మ వచ్చి తక్కువని చేరినప్పుడు ఏదో ఒక భారం లాగా అనిపిస్తూ ఉంటుంది. దానికి కూడా భయపడదు. దానికి కూడా భయపడకుండా జీవాత్మని హ్యాపీగా పైతలాల్లోకి వెళ్ళి జ్ఞానం పొందాలి అనే ఇన్ఫర్మేషన్ మనం ఇస్తుండాల. మరలా మనం భయపడ్డాం అనుకోండి, ఆ జీవాత్మ వెళ్ళదు పూర్తిగా పైకి, టక్మని మళ్ళీ బాడీలోకి వచ్చేస్తుంటది. అందుకని భయపడనీయకుండా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తూ మన జీవాత్మని మనం పంపిస్తూ ఉండాల. ఒక్కొక్కసారి మన దేహానికి ఏమో మెలకు వస్తూ ఉంటది, జీవాత్మ వచ్చి చేరదు. పక్కనోళ్ళని మనకి అరుస్తుంటాం, పక్కనోళ్ళతో ఎవరితో మాట్లాడుతూ ఉన్నట్లు అనిపిస్తుంటది. ఇలా అనిపిస్తుంటది కానీ మనకి కళ్ళు తెచ్చుకోము కానీ ఇక్కడంతా స్పృహ వచ్చేస్తుంటది. అంటే ఆ జీవాత్మ వచ్చి చేరేలోపు మన దేహానికి మనకి అంతా అర్థమైపోతూ ఉంటదన్నమాట. అలాగా మనం భయపడకుండా ఎప్పుడైతే ఉంటామో మన జీవాత్మ వెళ్ళి ఆస్ట్రల్ తలాల్లో తెలుసుకోవాల్సిన జ్ఞానాన్నంతా తెలుసుకొని వస్తుంది. కానీ మళ్ళీ అది ఎటు పడితే అటు పోతుందని మనకు అర్థమైంది అనుకోండి, మళ్ళీ దానికి ఇన్స్ట్రక్షన్ మనమే ఇవ్వాలా. ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మళ్ళీ సరి అయిన దారిలో మనమే పంపించాలా. ఎప్పుడైతే సరి అయిన దారిలో వెళ్ళండి అని చెప్తామో దానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తా ఆ జీవాత్మ చక్కగా ఆ సరి అయిన దారిలో వెళ్తుంది. ఇలాగా ఆస్ట్రల్ విజన్ ద్వారా మనము మన జీవాత్మ ఎక్కడికి వెళ్తుంది, ఏం తెలుసుకుంటుంది, ఏం నేర్చుకుంటుంది అన్న అవగాహన మనకు వస్తుంది. ఇది ఆస్ట్రల్ విజన్. రెండవది ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్. ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్ అనేది మనందరికీ తెలుసు, కర్మ సిద్ధాంతం గురించి. ఇన్ఫర్మేషన్ అంటే మనం తెలుసుకోవటం ఏంటి, నా వాస్తవానికి నేనే కదా సృష్టికర్తని, నేను ఈ బాధని అనుభవిస్తున్నాను అంటే ఎవరిని బాధ పెట్టాను అనేది చూడాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మన జీవాత్మకి ఎప్పుడైతే చెప్తామో, అది ఆకాశిక్ రికార్డ్ రూమ్కి వెళ్ళి మన దుష్కర్మని చూసి మరలా బాడీలోకి వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ ఆకాశిక్ రికార్డ్ రూమ్ లోకి వెళ్ళాం, వాళ్ళు విజన్ వేసి చూపించారు. చూపించాక అక్కడ ఎవరినో చంపుతున్నప్పుడు మనకి వంశీ సార్ ఎప్పుడూ చెప్తారు, మీరు మీ స్వప్నంలో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని బాధ పెట్టింది మీరే, ఎవరైతే బాధ పెడుతున్నారో ఆ పెడుతుంది మీరే అని చెప్తారు. అలాగా అక్కడ చూశాక మనకు అనిపిస్తుంది, ఏ నేనెందుకు చంపుతాను, నేనెందుకు వాళ్ళని ఇలా చేసేటట్లు చేస్తానని మనల్ని మనం వెనకేసుకొచ్చుకుంటాం. అలాగా మనల్ని మనం వెనకేసుకొచ్చుకోకుండా అక్కడ ఉన్న స్వప్నాన్ని ఊరికే చూపించాల. స్వప్నం మనం ప్రశ్నించాము, నాకు కారణం ఏంటి, నేను ఈ బాధను అనుభవిస్తున్నానంటే దీనికి కారణం ఏంటని ప్రశ్న వేశా కాబట్టే కదా రికార్డ్ రూమ్ దాకా తీసుకెళ్లి మాస్టర్స్ చూపిస్తున్నారు. చూపించాక నేను ఇలా పని చేయను అని చెప్పి మనల్ని మనం వెనకేసుకొచ్చుకుంటాం. ఎందుకని అలా వెనకేసుకొచ్చుకుంటాం, కేవలం ఈ జన్మ మాత్రమే పరిగణలో తీసుకున్న వాళ్ళు ఈ జన్మలో అంత హత్యలు ఏమి చేయరు. ఒక ఆధ్యాత్మికంలోకి వచ్చారు అంటే హత్యలు చేసేంత సీన్ ఏమి ఉండదు కదా. నేనేమి అలాంటి పనులు చేయలేదు, అందువల్ల నేను దాన్ని నమ్మను అని మనకి మనం ఆపాదించుకుని దాన్ని నమ్మకుండా మన మీద మనకి ఒక పెద్ద ముసుగేసుకుంటాం. కానీ ఎవరైతే గత జన్మలు కూడా ఉన్నాయని నమ్ముతారో అప్పుడు వాళ్ళు ఆ రికార్డ్ రూమ్ లోకి వెళ్ళి ఆ రికార్డు చూసినప్పుడు దాన్ని వెనకేసుకొచ్చుకోకుండా నేనే చేశాను అని పూర్తిగా నమ్మి క్షమాపణ చెప్పుకోగలుగుతాం. మరి ఇందాక చెప్పుకున్నాం, స్టార్టింగ్ జన్మలో అధర్మాలు చేస్తున్నాం, ఆ అధర్మాల యొక్క ఫలితాలు కొన్ని ఉన్నాయి, మిగిలిపోయినాయి, కొంచెం శేషం, జీరో అయిపోలే శేషం, వాటి కొంచెం శేషము మిగిలింది. అందుకనే మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ కర్మ లెక్క తెచ్చుకున్నాం. ఎప్పుడైతే ఆ కర్మ లెక్క తెచ్చుకున్నామో దాన్ని అనుభవించాల్సిందే కదా. ఎప్పుడైతే కారణాన్ని చూసామో రియలైజ్ అవ్వగలుగుతాం, ఒక్కొక్కసారి కొంత అనుభవించాల్సింది ఉంటుంది, దాని ద్వారా కర్మశేషాన్ని జీరో చేయగలుగుతాం. అలాగా మనము మనల్ని వెనకేసుకొచ్చుకోకుండా ఉండాలి అంటే మన గత జన్మలు ఉన్నాయి అని మనం పూర్తిగా నమ్మగలగాలి. ఎప్పుడైతే నమ్ముతామో మనల్ని మనం వెనకేసుకొచ్చుకోం.
చక్కగా అక్కడ చూసిన రికార్డును చూసి ఓకే, దీనికి కారణం నేనే అని ఇక్కడ క్షమాపణ అడగగలుగుతాం అని ముందుకు వెళ్ళగలుగుతాం. అలాగా మన జీవితంలో మన యొక్క దుష్కర్మ ఫలితాలని మనం చూడగలుగుతాం అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. హాస్టల్ ఇన్ఫర్మేషన్ లో ఒక్కొక్కరు ఎలాగ మార్పు చెందారు అనేది చెప్తాను. ఫస్ట్ మేము ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో సార్ మాకు ఈ డ్రీమ్స్ ద్వారా నాలెడ్జ్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగేది, మేము ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ కర్మ అడిగేవాళ్ళం. ఇక్కడ కూర్చొని మధ్యరాత్రిలో అడిగి ప్రశ్నించుకున్నాక స్వప్నంలో వెళ్ళి అక్కడ కర్మ లెక్క చూశాక మళ్ళీ వచ్చి నిద్ర లేసిన తర్వాత క్షమాపణ అడిగేవాళ్ళం. ఏంటి, మేము నిద్ర లేసాక క్షమాపణ అడిగేవాళ్ళం. అంటే నేను ఆ ఒక మేడంకి చాలా విపరీతమైన థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆవిడ ప్రశ్నించుకున్నప్పుడు చక్కగా ఆకాశిక్ రికార్డ్ రూమ్కి వెళ్ళింది. వెళ్ళి అక్కడ చూసింది, ఏంటి ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణం గతంలో ఎవరినో ఈ పాయింట్లు అట్లా కోసేసింది అనమాట. ఆ కోసేసింది దాని యొక్క ఫలితం కొంత పర్సంటేజ్ ఉంది, ఇంకా ఆ పర్సంటేజ్ ఉంది అని చెప్పి మాస్టర్స్ చెప్పారు. సరే నిద్ర లేసాక ఇక్కడ క్షమాపణ అడిగింది. కొంతకాలం తరువాత ఎప్పుడైతే ఆకాశిక్ రికార్డ్ రూమ్ లోకి వెళ్ళామో అక్కడ దుష్కర్మ చూసామో అక్కడే క్షమాపణ అడగటం మొదలు పెట్టాం. గతంలో ఏంటి, నిద్ర లేసాక క్షమాపణ అడిగాం, తర్వాత అక్కడే క్షమాపణ అడగటం మొదలు పెట్టాం. ఇలాగా ఒక స్టూడెంట్ ఉంది. స్టూడెంట్ కి కరోనా టైంలో కరోనా టెస్టులు చేయాల్సి వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లో ఒకరికి వచ్చింది, అందరికీ టెస్టులు చేయాల్సి వచ్చింది, తనకి టెస్ట్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు రాత్రి తను ఇలాగే క్వశ్చన్ చేసుకున్నప్పుడు తన కలలో ఒక వ్యక్తిని ఒక కుర్చీకేసి గట్టిగా కట్టేసి అంత గాయాలు చేసేసింది ఒంటి నిండా. ఎప్పుడైతే ఈమె రికార్డ్ రూమ్ లోకి వెళ్ళి ప్రశ్న వేసుకొని చూస్తుందో అక్కడ వెంటనే అక్కడే మెలకువతో ఉండి ఆ వ్యక్తిని క్షమాపణ కోరుకుంటుంది. ముందేమని చెప్పాను, నిద్ర లేసాక క్షమాపణ అడిగేవాళ్ళు. ఇక్కడేంటి, ఇంకొంచెము తర్వాత అక్కడే క్షమాపణ అడుగుతుంది. నేను నిన్ను ఇంత బాధ పెట్టానా, నన్ను క్షమించు అని. ఎప్పుడైతే అక్కడ కూడా మార్పు తీసుకొచ్చుకుంది, ఇక్కడే కాదు క్షమాపణ, అక్కడ కూడా క్షమాపణ అడుగుతుంది. అంటే బయట లోపల రెండింట్లో క్షమాపణ అడిగే శక్తి పెంచుకుంది, అక్కడే క్షమాపణ అడిగింది. ఓకే. ఇలాగే ఇంకొకరి జీవితంలో తనకి ఆర్థిక సమస్య వచ్చింది. ఆర్థిక సమస్య వచ్చినప్పుడు తను కూడా ఇలాగే ప్రశ్నించుకుని పడుకొని నిద్రపోయింది. నేను కర్మధ్యానం ఎలా చేయాలో చెప్తాను మరలా. కర్మధ్యానం చేసి పడుకొని నిద్రపోయి స్వప్న లోకంలోకి వెళ్ళింది, ఆకాశిక్ రికార్డ్ రూమ్కి వెళ్ళింది. రికార్డ్ రూమ్ కి వెళ్ళగానే అక్కడ తనకి స్వప్నంలో ఏం చూపించారంటే ఒక పెద్ద మంట వేస్తూ ఉన్నారు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ప్రజెంట్ ఎవరికైతే ప్రశ్న వేసుకుందో ఆవిడ కూడా ఉంది అక్కడ. ఆవిడ జీవాత్మ కూడా అక్కడ ఉంది. ఎప్పుడైతే జీవాత్మ అక్కడ ఉందో అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు సర్పాలను తెచ్చి వాటి మీద వేసేస్తూ ఉన్నారు, మంటల మీద. ఎప్పుడైతే సర్పాలను తెచ్చి మంటల మీద వేసేస్తున్నారో ఈవిడ ఈవిడ అంటే క్వశ్చన్ వేసుకున్న ఆవిడ అక్కడికి వెళ్ళింది కదా రికార్డ్ రూమ్ లోకి. ఆ జీవాత్మ ఏం చేస్తుంది, అరే ఇంకొక 4 పాములను తెచ్చి వేయండి రా, దాంట్లో వేసేయండి అంటుంది. టక్మని ఆమెకు మెలకు వచ్చేసింది. లేసాక ఆవిడ, ఇదేంటి, నేను ఇక్కడ సర్పాలని చంపద్దు అని చెప్తున్నాను, అన్నీ చేస్తూ ఉన్నాను, కానీ అక్కడేంటి చంపే అని చెప్పేస్తున్నాను అని ఒక ప్రశ్న మొదలైంది ఆవిడ. అప్పుడు ధ్యానంలో కూర్చుని ఆ సర్పాలని క్షమాపణ అడిగింది. ఇక్కడ క్షమాపణ అడిగింది, కానీ స్వప్నంలో ఆ జీవాత్మలో ఆ జ్ఞానం రాలేదు. భౌతికంలో సార్ క్లాసెస్ వినడము ఇంకా ఎన్నో వినడం ద్వారా ఇక్కడ ఆ నాలెడ్జ్ వచ్చింది, ఆ జ్ఞానం. కానీ దానికి ఆ జ్ఞానం రాలేదు జీవాత్మకి. అంటే నేను లేసాక అనుకుంటుంది, ఇక్కడ అసలు సర్పాలను చంపను, ఏ జీవిని చంపను, నేను ఇంతగా మారిపోయాను, కానీ అక్కడెందుకు నేను ఇంకా అలా ఉన్నాను అనే ప్రశ్న వచ్చింది. ఆవిడ క్షమాపణ కోరుకుంది. తరువాత కొన్ని రోజుల పాటు తను గైడ్ చేసింది తన జీవాత్మని, ఇలాగా సర్పాలని ఏ జంతువుని మనం చంపకూడదు, అవి కూడా భూమి మీదకి అనుభవాల కోసమే వచ్చాయి, వాటి అనుభవాలు అవి పొందాలి, అవి పొంది దాని లైఫ్ సైకిల్ ని
అవే పూర్తి చేసుకోవాలి, మధ్యలో వాటి లైఫ్ సైకిల్ మనం ఆపకూడదు. ఇలాగే చెప్పగా 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 ఒకవేళ సర్పాలను చంపడం అనేది మనం చేయకూడదు, ఏ జంతువుని చంపకూడదు అని చెప్పి చెప్పగా చెప్పగా మళ్ళీ టెస్ట్ పెట్టారు. అప్పుడు కూడా మళ్ళీ ఏమైనా చేస్తుందేమోనని చూశారు. కానీ అప్పుడు మాత్రం ఆ సర్పాలను చంపకూడదని చెప్పి ఆ పిల్లల్ని ఆపేస్తూ ఉంది. అంటే అంతకు ముందు ఆ జీవాత్మలో ఆ జ్ఞానం లేదు. కానీ నిద్రలేశాక క్షమాపణ అడుగుతుంది. అవగాహన ఉన్న వాళ్ళు జీవాత్మ కలలో ఉన్నప్పుడే అక్కడే క్షమాపణ అడుగుతున్నారు. అంటే జీవాత్మలో కూడా క్షమాపణ అడుగుతున్నారు. అక్కడ కూడా క్షమ అనేది వచ్చింది. కానీ ఈవిడికి ఇక్కడ క్షమాపణ అడిగే శక్తి వచ్చింది. కానీ అక్కడ రాలేదు. ఎప్పుడైతే గైడ్ చేయడం మొదలు పెట్టిందో అప్పుడు అక్కడ కూడా ఆ సర్పాలని చంపకుండా ఆపేస్తుంది. క్షమాపణ అడగడంతో పాటు అక్కడ పరిస్థితిని కూడా మార్చాల్సిన డ్యూటీ మనకుంటుంది. దాన్ని మారుస్తున్నామా లేదా అనేది మనకి ఎవరికి వాళ్ళకే అర్థమవుతుంది. ఇలాగా మన జీవితాలలో మన బాధలకి ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, శారీరక సమస్యలు అవ్వచ్చు, మానసిక సమస్యలు అవ్వచ్చు, వాటన్నింటికి మనమే కారణం, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే నేనే కారణం అని. ఇలాగ కొంతమంది జీవితాల్లో ఇలా జరిగింది. ఓకే, ఇంకొకరి ఇంకొకరి గురించి తెలుసుకుందాం మాస్టర్స్. అంటే ఎలాగ బయటికి రావాలి, అక్కడ ఎలాగ గుర్తించగలగాలి అంటే దానికోసం చెప్తున్నాను. ఒక మేడంకి వాళ్ళ హస్బెండ్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటే ఎందుకని నా భర్త నా పట్ల ఇలా ఉన్నారని కర్మధ్యానం చేశారు. కర్మధ్యానం చేశాక తను చక్కగా ఆకాశి క్రికెట్ రూమ్కి వెళ్ళింది. వెళ్ళాక తన్ని తీసుకెళ్లారు మాస్టర్స్. గతంలోది స్క్రీన్ వేసి చూపిస్తున్నారు. ఏంటి, గత జన్మలో ఈవిడ ఒక మామ వాళ్ళ కోడల్ని ఎంతగా హింసిస్తుందంటే ఇంకా అసలు తను తినాలి అన్నా చెయ్యాలి అన్నా దేనికి ఖాళీ ఇవ్వకుండా ఆ పని చేయి ఈ పని చేయి అని హింసిస్తుంది. ఎవరైతే ప్రశ్న వేసుకున్నారో ఆవిడ యొక్క జీవాత్మ అక్కడికి వెళ్ళింది. వెళ్ళి ఏం చెప్తుంది, మీ మామ వచ్చేసరికి నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకొని వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు అని చెప్పి వాళ్ళకి చెప్తూ ఉంది. వాళ్ళకి చెప్తూ ఉండడం ద్వారా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. అంటే ఏంటి, గత జన్మల్లో అంటే ఈమె ఆ మామ ఎవరో కాదు, ఈమె గత చైతన్యం. ఈ గత చైతన్యం అయిన మామ ఏం చేస్తున్నాడు, హింస చేస్తున్నాడు కోడల పట్ల. కానీ అదే చైతన్యం కదా ఇప్పుడు ప్రజెంట్ చైతన్యం. ఈ చైతన్యం అక్కడికి వెళ్ళింది, ఆ జీవాత్మ వెళ్ళి ఏం చెప్తుంది, నువ్వు వెళ్ళిపో, మీ మామ హింసిస్తున్నాడు కదా, ఇక్కడి నుంచి ఎట్లయినా తప్పించుకో అంటే తన లోపల ఆ హింసా ప్రవృత్తి అనేది తగ్గిందా లేదా, అంతకు ముందు హింస చెయ్యాలనే ప్రవర్తన నుంచి హింస చెయ్యకూడదు అనే ప్రవర్తనలోకి తన చైతన్యం తన జీవాత్మ మారిందా లేదా అనేది టెస్ట్. ఎప్పుడైతే అలాగా మాస్టర్స్ చూశారనమాట. అంటే తన లోపల తన కోడల్ని ఆ అమ్మాయిని కాపాడాలి అని అనుకోవడం ద్వారా వాళ్ళ లోపల పరివర్తన వచ్చింది, మార్పు అనేది వచ్చిందా లేదా. దాన్ని బట్టి మాస్టర్స్ మన జీవాత్మలో కూడా పరివర్తన వచ్చిందా లేదా అనేది గమనిస్తూ ఉంటారు. మరి కర్మ ధ్యానం ఎలా చేయాలో చాలా వరకు అందరికీ తెలుసు, కానీ ఇంకొకసారి తెలియజేస్తాను. కర్మ ధ్యానం ఎలా చేయాలి అంటే మార్నింగ్ టైం ఒక గంట ధ్యానం చేయండి, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఒక గంట ధ్యానం చేయండి. మధ్యరాత్రిలో మెలకువ రావాలి అని కోరుకోండి. మధ్యరాత్రిలో మెలకువ రాగానే బెడ్ మీద లేచి కూర్చోండి. లేచి కూర్చొని శ్వాసను గమనిస్తూ 10 నిమిషాలు ధ్యానం చేయండి. ధ్యానం చేసి మీకున్న ఆర్థిక మానసిక శారీరక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్లో ఈ సమస్యకు కారణం ఏంటి అని మళ్ళా ప్రశ్న వేసుకోండి. దీని 2-3 సార్లు ప్రశ్న వేసుకోండి. 10 నిమిషాలు ధ్యానం చేయండి, పడుకోండి. 10 నిమిషాల ధ్యానము, 1కి 2-3 సార్లు ప్రశ్న, 10 నిమిషాలు ధ్యానం చేసి పడుకోండి. అప్పుడు మీరు పడుకున్న తర్వాత మీరు ఆకాశిక్ రికార్డ్ రూమ్కి వెళ్ళి కారణాన్ని చూసి మరలా వస్తారు. మరలా వచ్చాక మనము కర్మ విపాక ధ్యానం ద్వారా క్షమాపణ చెప్తూ ముందుకెళ్తాం. ఓకే, ఎప్పుడైతే క్షమాపణ చెప్తూ ఉంటామో మన లైఫ్ లో కర్మ శేషం అనేది మారుతూ ఉంటుంది. కానీ అలారం మాత్రం పెట్టద్దు. అలారం పెడితే మళ్ళా ఆ టైమింగ్ మారిపోతుంది, ఆటోమేటిక్ గా సహజంగా మెలకువ రానియండి. ఒక మేడము ఈ కర్మ ధ్యానం చేయకముందే మాస్టర్స్ దగ్గరికి వెళ్ళింది. చక్కగా మాస్టర్స్ జ్ఞానం చెప్తూ ఉన్నారు.
ఆ జ్ఞానం వింటూ ఉంది. మాస్టర్స్ అంటున్నారు, కింద అలారం మోగుతుంది, ఇంక నువ్వు వెళ్ళమ్మా అని చెప్తున్నారు. అంటే అలారం పెట్టుకోవడం ద్వారా ఏమైంది, ఇక్కడ అలారం మోగగానే జీవాత్మ వచ్చేయాల్సి వస్తుంది. అది సహజంగా రావాలి. మనము ఆ తలంలో నుంచి ఈ తలంలోకి వచ్చేటప్పుడు సహజంగా మెలకువ రావాలి. ఎప్పుడైతే సహజంగా మెలకువ వస్తుందో అప్పుడు మనం జ్ఞానం తీసుకోవడానికి పరిస్థితి చక్కగా ఉంటుంది. అందుకని అలారం పెట్టుకోవద్దు. దేనికైనా సరే పొద్దున పూట ఒక గంట ధ్యానం, నైట్ పడుకునేటప్పుడు గంట ధ్యానం, మధ్యరాత్రిలో మెలకువ రావాలి అనుకోండి. మధ్యరాత్రిలో మెలకువ వచ్చాక బెడ్ మీద లేసి కూర్చోండి. 10 నిమిషాలు ధ్యానం చేయండి. 1కి 2, 3 సార్లు ప్రశ్న వేసుకోండి. 10 నిమిషాలు ధ్యానం చేసి పడుకోండి. ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మన జీవితంలో మనకి జరగబోయేవన్నీ మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. మరి ఇంతాక పరివర్తన అనేది వచ్చిందా లేదా? గతంలో ఏమో ఒక మామగా ఉండి హింస చేస్తుంది. కానీ ఇప్పుడున్న చైతన్యం ఆ హింస నుంచి తప్పించాలని కోడల్ని అట్నుంచి వెళ్ళిపో, ఇట్నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్తుంది. అంటే పరివర్తన వచ్చిందా లేదా? ఆ పరివర్తన వచ్చింది అంటే ఓకే. కర్మ క్షమాపణ చెప్పుకోవడం ద్వారా కొంత, పరివర్తన ద్వారా కొంత, ప్రాయశ్చిత్తం ద్వారా కొంత. ఇలా మొత్తము మన కర్మశేషము జీరో చేసుకోవాల్సిన డ్యూటీ మనకుంటుంది. ఇంతే కాకుండా మనము రోజు కర్మ లెక్కలు చూసుకున్నాం. చక్కగా క్షమాపణ చెప్తున్నాం. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. కానీ పైనే వస్తుంది. కానీ లోతుల్లో రాలేదు అంటే దానికి కూడా ఒక మేడం యొక్క స్వప్నం తెలుసుకుందాం. ఒక మేడంకి స్కిన్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటే తను ఆ క్వశ్చన్ వేసుకోగానే సర్పాలని కట్ చేసేసి వాటి యొక్క స్కిన్ తీసి ఎక్స్పోర్ట్ చేస్తున్న కర్మ చూసుకున్నాక తను క్షమాపణ రోజు చెప్తూ ఉంది. రోజు క్షమించండి, క్షమించండి అని మామూలుకి ఆ సర్పాలకు చెప్తూ ఉంది. చెప్పాక మరలా ఇంకొక రోజు ఇలాగే ధ్యానం చేసి పడుకుంది. పడుకున్న తర్వాత ఒక సర్పం కనిపించింది. కనిపించగానే ఏం చేసింది ఈవిడ, రోజు నేను క్షమించమని అడుగుతున్నాను కదా, మరి ఎందుకు నాకు తగ్గలేదు అని చెప్పి సర్పాన్ని క్వశ్చన్ చేస్తుంది. క్వశ్చన్ చేయగానే ఆ సర్పం చెప్తుంది, ఏంటి రోజు నువ్వు నన్ను క్షమించు అని అడుగుతున్నావా, కానీ నేను కనిపించినప్పుడు అయ్యో నాకు కొంచెం స్కిన్ ప్రాబ్లం వస్తే తట్టుకోలేకపోయానే సర్పమా, మరి నీ స్కిన్ మొత్తం ఊడ తీసేటప్పుడు నువ్వు ఎంత బాధపడి ఉంటావు అని నువ్వు నన్ను ఎందుకు అడగలేకపోయావు, నేను కనిపించిన వెంటనే నువ్వు నన్ను ఎందుకు అలాగా అడగలేకపోయావు అని చెప్పి అడిగితే అప్పుడు ఆవిడకి అర్థమైంది. అంటే నాలుక చివరి నుంచి కాదు క్షమాపణ, హృదయ లోతుల్లో నుంచి రావాలి. ఎలాగా? ఎప్పుడైతే మనం బాధించిన వాళ్ళ ప్లేస్ లోకి మనం వెళ్ళి కూర్చుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది ఆ బాధ యొక్క తీవ్రత ఎలా ఉంది అనేది. ఎప్పుడైతే అర్థమవుతుందో మనం తొందరగా రియలైజ్ అవ్వగలుగుతాం. ఆ తర్వాత మాస్టర్స్ ఇలాగా చెప్పడం ద్వారా మా సర్పంచ్ చెప్పింది. చెప్పాక ఏం చేసింది ఆవిడ, రోజు క్షమాపణ చెప్పుకుంటూ ఉంది. ఎప్పుడైతే క్షమాపణ చెప్పుకుంటూ ఉందో తర్వాత తన లోపల కూడా ఆ రియలైజేషన్ వచ్చి తను ఆ కర్మ నుంచి బయటకు వచ్చింది. మరి క్షమాపణ ఊరికే అడిగితే సరిపోతుందా? బయట అడుగుతున్నాం, లోతుల్లో ఉందో లేదో ఒక్కసారి కర్మ యొక్క తీవ్రతను మనం ఎస్టిమేట్ చేయాలి. బాధించిన వాళ్ళ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు ఆ బాధ యొక్క తీవ్రత ఎంతగా ఉంటుంది అని ఎస్టిమేట్ చేసినప్పుడే మనము లోతుల్లో నుంచి క్షమాపణ అడగగలుగుతాం. లేకపోతే మన క్షమాపణ అడిగేది కూడా పై నుంచే ఉంటుంది. ఇప్పుడు ఒకరికి ఒక ప్రాబ్లం వచ్చింది, ఆవిడ క్వశ్చన్ చేసుకోగానే ఒక బాంబు బ్లాస్ట్ జరిగింది. ట్రైన్ బ్లాస్ట్ అయ్యి కొన్ని బోగీలులో ఉన్న మనుషులందరూ చనిపోయారు. ఆ కర్మ లెక్క చూసింది ఇక్కడేమో క్షమాపణ అడుగుతుంది. కానీ ఒక్క క్షణం ఎస్టిమేట్ చేయండి, ఆ బాంబు బ్లాస్ట్ జరిగినప్పుడు ఆ బోగీలో ఉన్న మనుషులందరూ చనిపోయారు. మరి వాళ్ళని కోల్పోయిన ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓకే, ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగాక అంతవరకు ఆ బోగీల వరకే కాలిపోతుందా ట్రైన్? కానీ దాని యొక్క అగ్ని మంటలు ఇంకా పక్కకు కూడా వ్యాపిస్తాయా, వ్యాపించవా? ఈ పక్కకి వ్యాపించినప్పుడు చెట్లు తగలబడతాయి, ఎన్నో జంతువులు తగలబడతాయి. ఓకే, మరి దాని తీవ్రత చూడండి, ఎస్టిమేట్ చేయండి. ప్రతి కర్మని ఊరికే క్షమాపణ 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 కాదు, దీని యొక్క తీవ్రత ఎంతవరకు ఉంటుందని ఎస్టిమేట్ చేయడం అనేది నేర్చుకున్నప్పుడు మన హృదయ లోతుల్లో నుంచి మనం క్షమాపణ అడగగలుగుతాం. మరి అంతవరకు జరిగింది.
సరే, ఆ తర్వాత ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగింది కాబట్టి అక్కడ ఎయిర్ అంతా ఎంత పొల్యూట్ అయిపోయి ఉంటుంది. కొన్ని సంవత్సరాల వరకు ఆ ఎయిర్ సరిగా ఉంటుందా? ఆ గాలి అంతా ఉండదు కదా. మరి ఇంత తీవ్రంగా ఉందా నేను చేసిన కర్మ యొక్క ఫలితం అని ఎప్పుడైతే మీరు అర్థం చేసుకోగలుగుతారో అప్పుడు మనం క్షమాపణ చెప్పదు. ఆ క్షమాపణ లోపల నుంచి వస్తుంది. ఊరికే క్షమించండి క్షమించండి అని కాదు. ఎస్టిమేట్ చేయండి. నేను ఇచ్చిన బాధకి వాళ్ళు ఎంత బాధపడ్డారు అనేది మీరు ఎస్టిమేట్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలాగా ఒక మేడం యొక్క స్వప్నంలో తనకి ఫిజికల్ లైఫ్ లో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం కి క్వశ్చన్ చేసుకుంది. క్వశ్చన్ చేసుకున్నప్పుడు తను రికార్డ్ రూమ్ లోకి వెళ్ళింది. వెళ్ళాక అక్కడ ఒక తండ్రి, ఆ తల్లి, ఒక బిడ్డ, ముగ్గురున్నారు. తండ్రి, తల్లి, బిడ్డ, ముగ్గురుంటే తండ్రి బిడ్డని అంగీకరించక ఏదో ఒక రకంగా హింసిస్తూ ఉన్నాడు. ఓకే. తండ్రి బిడ్డని హింసిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే హింసిస్తూ ఉన్నాడో ఈ తల్లి చెప్తుంది, అలా ఎందుకు హింసిస్తున్నావు, అలా చెయ్యొద్దు, బాధ పెట్టద్దు అని తల్లి చెప్తుంది. ఆ తల్లి ప్లేస్ లో ప్రస్తుతం ఎవరైతే ప్రశ్న వేసుకున్నారో ఆమెని అక్కడ పెట్టారు. ఆ తల్లి ప్లేస్ లో ఉంచారు. ఆ తల్లి ఏమో గతము, ప్రస్తుతం ఎవరైతే ప్రశ్న వేశారో ఆమె చైతన్యాన్ని కూడా అక్కడే ఉంచారు. ఇక్కడ రెండు చైతన్యాలు ఉన్నాయి. ఏమిటి? తల్లి చైతన్యం, ప్రజెంట్ చైతన్యం. ఈ ప్రజెంట్ ఇవి రెండు ఉన్నాయి. ఆ తండ్రి ఎవరు? ఎవరైతే ప్రశ్న వేశారో ఆ వాళ్ళ యొక్క గత చైతన్యం. మరి వాళ్ళకి బాధ అర్థం అవ్వాలి కదా. అందుకని ఏం చేశారు? ఇప్పుడు మన లోపల పరివర్తన వచ్చిందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? మా మాస్టర్స్ ఏం చేస్తారు అంటే ఈ రెండో చైతన్యాలను ఉంచారు. ఈ తల్లి చైతన్యం ఏమని చెప్తుంది? ఈ చైతన్యాన్ని పెంచుతారు. పెంచి ఏమని చెప్తుంది? నువ్వు ఆ బాబుని హింసించొద్దు, వాడిని కొట్టొద్దు అని తల్లి పాత్రతో చెప్తుంది. ఓకే. తండ్రి పాత్ర ఎవరు? ఇప్పుడు ఎవరైతే ప్రశ్న వేశారో ఆమె గతం. ఈమె ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈమెని తీసుకెళ్లి ఇక్కడ ఉంచారు. ఈమె చైతన్యాన్ని పెంచి అక్కడ పరిస్థితి అర్థమయ్యేటట్టు చేశారు. తర్వాత మళ్ళీ ఈమె చైతన్యాన్ని పెంచారు. ఇప్పుడు ప్రజెంట్ ప్రశ్న వేసిన ఆవిడ యొక్క చైతన్యాన్ని పెంచారు. పెంచినప్పుడు ఈ చైతన్యం ఈ చైతన్యం ఏ విధంగా అయితే తన్నద్దు చెయ్యొద్దు అని చెప్తుందో దాన్ని అంగీకరించింది అనుకోండి ఈ ప్రజెంట్ చైతన్యం, వాళ్ళలో పరివర్తన వచ్చినట్టు. కానీ ఇది అంగీకరించలేదనుకోండి, మరలా కొట్టడానికే ప్రయత్నం చేస్తుంది. అంటే ఏంటి? గతంలో ఏ గుణం ఉందో ఇప్పుడు కూడా అదే గుణాన్ని ప్రదర్శించినట్టు. ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ చైతన్యం కోణంలో చెప్తున్నా, జీవాత్మ కోణం కాకుండా. రెండు ఒకటే. భార్య ప్లేస్ లో ఆ చైతన్యం ఉంది. ఎవరైతే ప్రశ్న వేసుకున్నారో ఆవిడ యొక్క చైతన్యాన్ని ఇక్కడే పెట్టారు. ఫస్ట్ భార్య యొక్క చైతన్యాన్ని మామూలుగా గతంలో ఏం జరిగిందో దాన్ని వినిపించేటట్లు చేశారు. ఆ చైతన్యాన్ని పెంచి ఎప్పుడైతే దాన్ని తగ్గిస్తారు. మరలా ఎవరైతే వచ్చారో వాళ్ళ చైతన్యాన్ని మళ్ళీ పెంచుతారు. పెంచి అదే స్థితిలో ఉందా లేదా అనేది గమనిస్తారు. ఎప్పుడైతే భార్య ఏదైతే చెయ్యొద్దు అని చెప్తుందో ఇప్పుడు చైతన్యం కూడా అలాగే చెప్తూ ఉంది అంటే పరివర్తన వచ్చినట్టు. ఇందాక మనం చెప్పుకున్నాం, మామ కోడలు ఇద్దరు చెప్పుకున్నప్పుడు ఈ జీవాత్మ అక్కడికి వెళ్ళి తప్పిస్తూ ఉంది అంటే పరివర్తన వచ్చింది అనుకున్నాం. మాస్టర్స్ ఏం చేశారు తర్వాత పోగా పోగా, ఇట్లా కాదు, కొంచెం టైం పడుతుంది. అసలు ఎవరైతే అక్కడ పరిస్థితిని మార్చాలి అనుకుంటున్నారో ఆ బాధని పెట్టద్దు అని అంటున్నారో వాళ్ళ ప్లేస్ లో ఇప్పుడు ఎవరైతే ప్రశ్న వేశారో వాళ్ళని ఉంచుతాము. దీన్ని గాని యాక్సెప్ట్ చేశారు అంటే, వీళ్ళు మౌనంగా ఉన్నారు అంటే వాళ్ళలో పరివర్తన వచ్చినట్టు. దీన్ని గాని యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళ మౌనం లేదనుకోండి, వాళ్ళలో పరివర్తన రానట్టు. ఇలాగా మాస్టర్స్ డ్రీమ్స్ ద్వారా మనము బాధించిన వాళ్ళ ప్లేస్ లో ఉంచి ఆ బాధ మనం అనుభవించేటట్లు చేసి మనలో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాగ మాస్టర్స్ ఎంత కష్టపడుతున్నారు. ఒక్క డ్రీము తయారు చేయాలి అంటే ఎంత టైం పడుతుంది. మన లోపల ఇన్ని మార్పులు తీసుకురావడానికి మాస్టర్స్ కష్టపడి డ్రీమ్ వరల్డ్ తీసుకెళ్లి మనల్ని అక్కడ ఉంచి మీలో పరివర్తన వచ్చిందా లేదా, క్షమ అడగగలుగుతున్నారా లేదా, ఇన్ని చేస్తున్నారు కదా. ఇన్ని చేస్తున్నప్పుడు మనము చక్కగా దీన్ని ఉపయోగించుకోవచ్చు కదా. దీన్ని ఉపయోగించుకొని ఎంత ముందుకెళ్ళొచ్చు.
కానీ ఉపయోగించుకోలేకపోతున్నాం. దాన్ని ఉపయోగించుకొని మనం ఇంకా ఎదగాలి. ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలి. నేను దివ్యత్వంలోకి వెళ్ళాలి అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనకి అర్థమవుతుంది. మనం ముందుకెళ్ళగలుగుతాం. ఓకే. దీని ద్వారా మనలో పరివర్తన ఇప్పుడున్న చైతన్యంలో పరివర్తన ఉందా? లేదా? అనేది తెలియజేస్తారు. ఇది ఒక రకం. ఇంకొక రకంలో కొంతమందికి ఆర్థిక సమస్యలున్నాయి. ఒక మేడంకి హౌస్ కట్టించుకున్నారు. చాలా బావుంది అంతా. ఇంకా రేపు హౌస్ హ్యాండ్ ఓవర్ జేయాల. హ్యాండ్ ఓవర్ జేయాలన్నప్పుడు ఈరోజు భీష్మించి కూర్చున్నాడు ఆ ఓనరు. ఏంటి? నాకు 3,00,000 ఇస్తే కానీ నేను ఈ హౌస్ మీ హ్యాండ్ ఓవర్ చేయను అని చెప్పి కూర్చున్నాడు. అప్పుడు మళ్ళీ కూర్చొని అంతకు ముందు కర్మలు క్లియర్ చేస్తూ ఉన్నప్పుడు తన హౌస్ అంత దూరం వచ్చింది. ఇంకా లాస్ట్ రేపు హ్యాండ్ ఓవర్ చేస్తారన్నప్పుడు కూడా 3,00,000 ఇస్తేనే నేను ఇస్తాను అని కూర్చున్నాడు. ఇప్పుడు ఆ రోజు మళ్ళీ ప్రశ్న వేసుకుందావిడ. ఎందుకని రేపు హ్యాండ్ ఓవర్ అవ్వబోయే నా ఇంటిని నేను హ్యాండ్ ఓవర్ చేసుకోలేకపోతున్నాను. దీనికి వెనక కారణం ఏంటి? అని ప్రశ్న వేసుకున్నప్పుడు తనకి స్వప్నంలో చూపించారు. గత జన్మలో తను ఒక బ్యాంక్ ఎంప్లాయ్. ఆ బ్యాంక్‌లో ఒక వ్యక్తి ఇట్లాగ డబ్బులు కట్టడానికి వచ్చినప్పుడు ఏదో సంథింగ్. అక్కడ 3,00,000 అతనివి ఈవిడ తీసేసుకుంది. అది బాగా చూపిస్తున్నారు. ఆ వచ్చిన వ్యక్తిని చూపిస్తున్నారు. ఈవిడ 3,00,000 తీసేసుకోవడాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ ప్రెజెంట్ రూపాన్నే పెట్టారు. ఆ వచ్చిన వ్యక్తికి ప్రెజెంట్ రూపాన్నే పెట్టి, ఈ 3,00,000 తీసేసుకోవడాన్ని చూపించారు. ఎమ్మటే మెలుకువ వచ్చింది. ఓహ్! ఆ రోజు నిన్ను మోసం చేసి నేను 3,00,000 తీసుకున్నానా? అని చెప్పి క్షమాపణ చెప్పుకొని, ఆ 3,00,000 ఎప్పుడైతే ఇచ్చిందో వాళ్ళ ఇల్లు తన హ్యాండ్ ఓవర్ చేశారు. ఇలాగా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్ని సమస్యలైతే ఉన్నాయో, ఆ సమస్యలన్నింటి నుంచి ఎంతో మంది బయటకొచ్చారు. మేము వంశీ సార్ నేర్పించాక మేము చేయగానే కొంతమంది వేలల్లో ఉన్నాయి. ఇంకా వంశీ సార్ చేశారు అంటే ఆయనకి లక్షల్లో చెప్పుంటారు. మరి అలాగా వాళ్ళ జీవితాలలో వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటకొచ్చి వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు. మరి హ్యాపీగా ఉండాలి అంటే మన చేతుల్లో ఉందా? ఎదుట వారి చేతుల్లో ఉందా? మన వాస్తవానికి మనమే గదా సృష్టికర్తలం. మరి చూసుకోవాలా లేదా? చూసుకొని మనం వాటి నుంచి బయటికి రాగలిగే శక్తి మనం ఉంది. దాన్ని మనం ఉపయోగించుకుందాం. ఓకే మాస్టర్స్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మేడంకి విపరీతంగా కడుపు నొప్పొస్తుంది. కడుపు నొప్పి విపరీతంగా వస్తుంది. చాలా. మాస్టర్స్ నాకు ఎందుకని ఇంత కడుపు నొప్పొస్తుందో నాకు తెలియడం లేదు. నాకు కారణాన్ని చూపించండి. నేను చేసిన దుష్కర్మం చూపించండి అని క్వెషన్ వేసుకుంది. చక్కగా రికార్డ్ రూమ్‌కెళ్ళింది. మాస్టర్స్ చూపించారు. ఒక వ్యక్తి ఈ రెండో వ్యక్తిని కత్తి తీసుకొని పొడి చేస్తున్నాడు. కత్తి తీసుకొని పొడి చేస్తున్నాడు. ఈ వ్యక్తి ప్లేస్‌లో ప్రెజెంట్ ఎవరైతే ప్రశ్న వేశారో ఆమె నుంచారు. ఆమె నుంచినప్పుడు ఆమెకిక్కడ పెయినొస్తుంది. పొడిచారు గదా! నాకు నొప్పుడుతుంది, నొప్పుడుతుంది అంటుంది. అప్పుడు నొప్పి పుడుతుంది కదా! నిద్ర లేసాక ఆమేమంటది? అమ్మో! అంటే ఆ పొడిపించుకున్న వ్యక్తి నేనా అని అనుకుంటుంది. కాదు. సార్ ఎప్పుడు ఒకటే చెప్తారు. బాధపడే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని బాధ పెట్టింది మనమే. బాధించేవారు ఎవరైతే ఉన్నారో ఆ బాధించే వాళ్ళము మనమే అని చెప్తారు. ఎమ్మటే మన దగ్గరికొస్తది కదా! మా దగ్గరికి. వచ్చినప్పుడు అమ్మ ఆ పొడిచిన వ్యక్తి నీ గత చైతన్యం. పొడిపించుకున్న వ్యక్తి ప్లేస్‌లో ప్రెజెంట్ చైతన్యాన్ని ఉంచి, ఆ పెయిన్ అర్థమయ్యేటట్లు చేశారు. ఆ బాధ అర్థమయ్యేటట్లు చేశారు. అని చెప్పాక, "నిజమా మేడం అలా ఉంటుందా?" అన్నారు. కానీ చెప్పాక వాళ్ళు గూడా విశ్వసించి క్షమాపణ చెప్పుకున్నారు. మాస్టర్సు మరలా వీళ్ళకి బాధ అర్థం కాక, క్షమాపణ అడగలేరు. మళ్ళీ వాళ్ళకి టైం వేస్ట్ అవుతుందని జెప్పి ఏం జేస్తున్నారు? బాధ పెట్టిన వాళ్ళ ప్లేస్‌లో ఉంచి, ఆ బాధ అర్థమయ్యేలాగా వాళ్ళ ద్వారా క్షమాపణ చెప్పించే విధంగా వాళ్ళకి అలాగ సీన్ వేసి, ఆ రికార్డ్ రూమ్ తీసుకెళ్ళి, అదంతా చేసి, మనకి తొందరగా రియలైజ్ అవ్వటానికి మాస్టర్స్ ఎంత కష్టపడుతుంది. ఒక రవ్వన కష్టపడుతుంది మాస్టర్స్. ఒక స్వప్నం ఇవ్వడానికి వాళ్ళెంత కష్టపడుతున్నారు. ఆ స్వప్నం ద్వారా అంటే మళ్ళీ నిద్ర లేసాక ఆ బాధ ప్లేస్‌లోకి వెళ్ళి అదంతా ఎస్టిమేట్ చేసి అదంతా కష్టమవుతదని ఇంకా పోగా పోగా ఏం చేశారు? బాధించిన వాళ్ళ ప్లేస్‌లో ఉంచి ఆ బాధ అర్థమయ్యేటట్టు చేసి క్షమాపణ చెప్పుకునేటట్లుగా చేస్తున్నారు. ఇలాగ ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్ ద్వారా
మన జీవితంలో ఉన్న ఆర్థిక, మానసిక, శారీరక సమస్యల నుంచి మనం చక్కగా బయటికొచ్చేయొచ్చు. ఈరోజు హాస్టల్ విజన్, హాస్టల్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పుకున్నాం. ఇంకో క్లాస్‌లో హాస్టల్ సర్వీస్, హాస్టల్ ట్రైనింగ్, హాస్టల్ టెస్ట్ గురించి చెప్పుకుందాం మాస్టర్స్. ఓకే.